శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత గురుస్వామి ఆదిగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్పమాల స్వామి ధరించిన భక్తులు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 21వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 20వ రోజు రాత్రి ఉప్పుగూడ, శివాజీనగర్ వాస్తవ్యులు ఆదిమల్ల జ్యోతి, రాకేష్, గ్రీష్మ, నాకుల్, రిషిక, కన్నయ్య, జున్నవ్ అదేవిధంగా స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు ఉదయం చిక్బల్లాపూర్ నుంచి దేవనెల్లికి చేరుకోవడం జరిగింది. మరియు దేవనెల్లిలో అక్కడ అన్నదాన కార్యక్రమం ఊహించుకొని సాయంత్రం దేవనెల్లి నుంచి బయలుదేరి బుధగిరికి సాయంత్రం ఇక్కడ హాల్కు చేరుకోవడం జరిగింది. నేటితో 19వ రోజు ఈ యొక్క శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందాన్ని 19వ రోజు ముగుస్తుంది. ఈ సందర్భంగా బుధగిరిలో అల్పాహారం విందు ఏర్పాటు చేసినటువంటి ఉప్పుగూడ వాస్తవ్యులు ఆదిమల్ల జ్యోతి గారు, రాకేష్ గారు, గ్రీష్మ గారు, నకుల్ గారు, రిషిక గారు, కన్నయ్య గారు, వారి పిల్లలు జున్ను గారు, వారు కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. వారు మున్ముందు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి సహాయ సహకారాలు అందించాలని, ఏదో విధంగా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ శ్రీ అయ్యప్ప స్వామి దీవెనలు కరుణకటాక్షాలు వారికి వాళ్ళ ఇంటిల్లాపాదికి ఉండాలని, వారు ఎల్లప్పుడూ సంతోషంగా సుఖ సంతోషం వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి శ్రీ ఇక 21వ రోజు తెల్లవారుజామున గుంజూరి బయలుదేరిన స్వాములు 14 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసి 10 గంటలకి సేవంగనపల్లి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 21వ రోజు మధ్యాహ్నం బడంగపేట వాస్తవ్యులు గగికిశెట్టి యాదయ్య, ఇంద్రజ, సాయి కుమార్ అదేవిధంగా స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం ఉస్నూరు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ రేపు పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్రలు కొనసాగుతుంది. ఇక పాదయాత్రల సమయంలో ఎవరు ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. మణికంఠ మహాపాదయాత్ర బృందం నేటితో 21వ రోజు. ఈరోజు ఉదయం గుంజూరు నుంచి బయలుదేరి తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించింది. తమిళనాడు రాష్ట్రంలో సేవగన్పల్లికి చేరుకోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అన్నదానం ప్రభు ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బడంగపేట వాస్తవ్యులు రమణాల గోత్రం గంగిశెట్టి యాదయ్య, ఇంద్రమ్మ దంపతులు, వారి కుమారుడు గంగిశెట్టి సాయిపవన్ వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు మున్ముందు ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని, శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి మణికంఠ మహా పొక్కులు చితికే రక్తము చెప్పున చిమ్మే, అలా పొక్కులు చితికే రక్తము చెప్పున చిమ్మే, నడిసి నా కాలో లేవై అయ్యప్ప నిన్ను చేరే